ప్రపంచ రికార్డు లక్ష్యంగా విశాఖ వేదికగా యోగాంత నిర్వహణకు దాదాపుగా రంగం సిద్ధమైంది. మనం చూసినట్లయితే కౌంటర్ మొదలైంది. ఇంకా 23 గంటల 7 నిమిషాల 38 సెకండ్ల సమయం ఉంది. అంటే రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడైతే విశాఖ బీచ్ రోడ్లోని కాళీమాత టెంపుల్ ఎదురున్నటువంటి ప్రధాన వేదికపైకి వస్తారు. ఆ తర్వాత కొద్దిసేపు ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. ఇదే వేదిక పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా కేంద్రం సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు, అధికారులు ఉంటారు. అరగంట సేపు ప్రసంగం తర్వాత యోగ సాధన అనేది ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి సుమారు 5 లక్షల మంది పార్టిసిపేట్ చేసే విధంగా అధికార యంత్రాంగం గడిచిన కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేసింది. దీనికి సంబంధించి విశాఖలో గడిచిన కొద్ది రోజులుగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. విశాఖ నగరం మొత్తంగా ఇటు చూసిన భద్రతా వలయంలో మొత్తం పూర్తిగా ఉంది. విశాఖకు వచ్చేటువంటి అన్ని మార్గాల్లో కూడా పోలీసులు దిగ్బంధనం చేశారు. ఊటగడ్డ ప్రాంతం నుంచి హోటల్ నోవాటల్కు వచ్చేటువంటి దారికి సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే పోలీసులు వాహనాలను అడ్డుకుంటున్నారు. కేవలం ఏదైతే అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే బీచ్ రోడ్లకు అనుమతిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే విశాఖలోని అంటే ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ప్రజలు ఒకవైపు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎక్కడైతే విశాఖలోని ప్రధాన జాతీయ రహదారి ఉందో వెంకోజీపురం దగ్గర భారీగా ట్రాఫిక్ సంభవిస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రజలు సహకరించాలి. అంతర్జాతీయ స్థాయిలో నుంచి కార్యక్రమం కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఇది వారాలుగా పరిస్థితి. ఇదైనప్పటికీ కూడా మరొక 24 గంటల్లో ఈ ఈవెంట్ అనేది 24 గంటలు కాదు, 23 గంటల్లో ఈ ఈవెంట్ ప్రారంభం కాబోతోంది. ప్రపంచ రికార్డు లక్ష్యంగా ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం. వీడియో క్షేమతో జగదీష్ కుమార్.